అదిరిపోయే న్యూ ఇయర్ ఈవెంట్స్ కి భాగ్యనగరం ముస్తాబైంది. ఇప్పటికే కొన్ని చోట్ల హంగామా స్టార్ట్ అయింది. పబ్స్, క్లబ్స్, రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్ లో న్యూ ఇయర్ వేడుకల కోసం అరేంజ్మెంట్స్ చేశారు ఆర్గనైజర్స్. హైటెక్స్ లో వేడుకలకు బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ హాజరవుతారు. రామ్ మిరియాల స్పెషల్ మ్యూజికల్ షో నిర్వహించనున్నారు. క్వేక్ అరీనా వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ పాల్గొననున్నారు. థాయిలాండ్ లో మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఆస్కార్ గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఇటు కిడ్స్ కోసం ప్రత్యేక అరేంజ్మెంట్స్ చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నరేందర్ మనతో లైవ్ లో ఉన్నారు. నరేందర్, సిటీలో న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఈసారి సిటీలో గతానికంటే భిన్నంగా అయితే ఈవెంట్లు జరుగుతున్నాయి. కాకపోతే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం ఈవెంట్లు తక్కువ జరుగుతున్నాయని చెప్పుకోవాలి. రీజన్ కూడా ఉంది. కొంచెం పోలీసులు స్ట్రిక్ట్ చేయడం కావచ్చు, లేదంటే ఎందుకు బయట తాగి ఇబ్బంది పడడం అనే కాన్సెప్ట్తో చేయట్లేదు ఈవెంట్లు. పబ్లిక్ కూడా కొంచెం తక్కువనే వస్తున్నారు. అయితే ఉన్న ఈవెంట్లకి మాత్రం భారీగానే పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి ఈవెంట్ ఆర్గనైజర్లు చెప్తున్నారు. సిటీలో దాదాపుగా 100 వరకు ఈవెంట్స్ జరుగుతున్నాయి. అందులో ఓపెన్ ఈవెంట్స్ మాత్రం 2 నుంచి 3 ఈవెంట్లు ఓపెన్ ఈవెంట్స్ ఉన్నాయి. మిగతా అన్ని పబ్బులు కావచ్చు, క్లబ్బులు లేదంటే కన్వెన్షన్ సెంటర్లు క్లోజ్డ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అది కూడా సెలెక్టెడ్ లిమిటెడ్ పీపుల్తోనే కండక్ట్ చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. ఈ ఈవెంట్స్కి సంబంధించింది కూడా పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, వచ్చిన వాళ్ళకి మంచి ఎంటర్టైన్ అందించడానికి అయితే ఇంటర్నేషనల్ డీజేలను పిలిపిస్తున్నారు. దాంతోపాటు బాలీవుడ్ యాక్ట్రెస్లు కావచ్చు, స్టార్ డీజేలను వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కి రప్పిస్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, హైదరాబాద్లోని కొండాపూర్లో క్వేక్ ఎరీనా ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ వస్తున్నాడు. ఆయన డీజేయింగ్ చేయబోతున్నాడు. దాంతోపాటు హైటెక్స్లో, సేమ్ కొండాపూర్లో ఉన్న హైటెక్స్లో కూడా సన్నీ లియోన్ డీజేయింగ్ చేయబోతుంది. ఫస్ట్ టైం అంట సన్నీ లియోన్ ఇక్కడ డీజే పర్ఫార్మెన్స్ ఉండడం. కేవలం 11:40కి ఆమె వస్తుంది, 12:15 వరకు ఆమె ఉంటుంది. 45 మినిట్స్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉందని ఆర్గనైజర్ చెప్తున్నారు. దీనికి సంబంధించిన కూడా భారీ ఏర్పాట్లు అయితే ఆర్గనైజ్ చేశారు. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది తలెత్తకుండా సపరేట్ సెక్షన్ల వైజ్గా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళకి కూడా స్పెషల్ ప్యాకేజ్లు అందించుకుంటూ దాంట్లో అన్లిమిటెడ్ బఫెట్ అని చెప్పేసి, లేదు అంటే లిక్కర్ జోన్ ఒకటి, నాన్ లిక్కర్ జోన్ ఒకటి. చాలామంది ఫ్యామిలీస్తో వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది తలెత్తకుండా ఫ్యామిలీ జోన్ సపరేటు. కిడ్స్కి కూడా కొన్ని ఈవెంట్స్లో స్పెషల్గా ప్లే జోన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇటు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు, చిన్న చిన్న గేమ్స్ ఆడుకునేందుకు కూడా స్పెషల్గా కొన్ని కిడ్స్ జోన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ముఖ్యంగా చూసుకున్నట్టే హైదరాబాద్లో జరిగే ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఒక 5 to 6 ఈవెంట్లలో సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. దాంట్లో హస్తినాపూర్, మన ఎల్బీ నగర్ దగ్గర ఉన్న హస్తినాపూర్లోని జిఎస్ఆర్ కన్వెన్షన్లో సింగర్ సునీత పర్ఫార్మెన్స్ ఉంది, ఆర్పి పట్నాయక్ పర్ఫార్మెన్స్ ఉంది. కొండాపూర్లో ఇటు సన్నీ లియోన్తో పాటు రామ్ మిరియాల పర్ఫార్మెన్స్ ఉంది. మన కొండాపూర్లోనే క్వేక్ ఎరీనా పబ్లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఉన్నాడు. ఇంకోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈవెంట్లో కూడా బిగ్ బుల్ అనే ఒక పబ్ ఉంది. ఆ పబ్లో కూడా ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ వైడ్గా, వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ డీజే, ఆయన కూడా దాదాపుగా 2.5 hours వాళ్ళ టీంతో పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు సమాచారం. ఓవరాల్గా చూసుకుంటే అయితే ఈసారి కొంచెం పార్టీయింగ్ కల్చర్ తగ్గుతుందని చెప్పొచ్చు. బట్ వచ్చే వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు 7 అవుతుంది, 8:30, 9 తర్వాత ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 9 to 12:30 వరకు పోలీస్ పర్మిషన్ కూడా 12:30 వరకు ఉంది. సో 12:30 వరకు అయితే ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్న ఈ హైటెక్ సిటీ లోని ఈ సన్నీ లియోన్ ఈవెంట్కి దాదాపు 5,000 మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉందని ఆర్గనైజర్ చెప్తున్నారు. ఈ 5,000 మందిలో కూడా వివిధ పార్టిషన్స్ చేసి ఒక్కొక్కరికి ఫ్యామిలీ జోను, కిడ్స్ జోను, యూత్ కావచ్చు, ఇటు స్టాక్స్ అంటే కప్పులు కాకుండా సింగిల్గా వచ్చే బాయ్స్ కోసం కూడా సపరేట్గా జోన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పోలీసులు కావచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా బౌన్సర్లను పెట్టి మానిటరింగ్ అయితే చేస్తామని చెప్తున్నారు. సౌజన్య.